అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇది ముందు రోజు నైట్ అనమాట. అంటే తెల్లవారికి టిఫిన్కి పెసలు నానపెడుతున్నాను. పెసర దోశ వేద్దామని చెప్పేసి కొంచెం ముందుగా నానపెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది అచ్చం పెసలే కాకుండా కొంచెం మినపప్పు అలాగే ఇంకొంచెం బియ్యము కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకరోజు 2 రోజులకైతే సరిపోతుందండి. ఒక గ్లాస్ అయితే వేస్తున్నాను. తర్వాత అంటే ఎప్పుడూ తెల్లగా దోశలే కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఎండలకి బియ్యపిండి దోశల కన్నా పెసర దోశలు ఏంటంటే కొంచెం చలవ చేస్తాయి, ఎక్కువ దాహం అనిపించదు. ఈ మామూలు దోశలు తిన్నామంటే ఒకటే దాహం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా కాకుండా కొంచెం బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ నైట్ పని అంతా అయిపోయి గిన్నెలన్నీ కడిగేసి దేవుడి సామాను కూడా కడిగేసుకున్నాను. అన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా భోజనాలు అవి అయితే అవ్వలేదులేండి. ఇంకా వీటిని నానపెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకుందాము. నెక్స్ట్ డేకి ఈజీగా అనిపిస్తుంది, తొందరగా నానిపోతాయి. చాలామంది ఏంటంటే చీకటితో లెగిసిన వెంటనే కూడా నానపెడతారంట. అట్లా కాకుండా ఓవర్ నైట్ అయితే చాలా బాగా నానుతాయి. ఇందులో కొంచెం మినపప్పు అలాగే కొంచెం బియ్యం కూడా కలుపుతున్నాను. బియ్యం వేసిన దానివల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. మరీ ఒట్టి పెసలు ఏంటంటే సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి అన్నమాట. కొంచెం బియ్యం అనేది కలిపితే క్రిస్పీనెస్ అనేది ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఇవైతే కడిగేసాను. ఇంక బాగా 1-2 సార్లు కడిగేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి నానబెట్టేసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి పట్టేసుకుంటాను. ఇవేమి పిండి పులవాలి అట్లా ఏం లేదండి. పిండి పులవాల్సిన పని అయితే లేదు. అప్పటికప్పుడే మిక్సీకి పట్టేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. కడుగుతుంటే మాత్రం డస్ట్ చూసారా ఎట్లా వస్తుందో, అందుకోసమని ఒక 2-3 సార్లు అయితే ఎక్కువగా కడుక్కోవాలి. ఇంక ఇట్లా వాటర్ వైట్గా వచ్చినంత వరకు కడుక్కోవాలి. ఇంక ఇక్కడైతే నానబెట్టేస్తున్నా మూత పెట్టేసి. బియ్యం క్వాంటిటీ చాలా తక్కువ వేసానండి, ఎక్కువైతే వేయలేదు. మినపప్పు కూడా కొంచెంగానే వేసాను. ఇంక ఇవైతే నానుతూ ఉంటాయి. పక్కకు జరిపేసిన తర్వాత భోజనంలోకి అయితే నేను తాటాకు చేపలు ఉంటాయి కదా, అవి వేయించుకుందాము అనుకుంటున్నా. ఇంకా స్మెల్ అయితే చెప్పక్కర్లేదు, ఇల్లంతా మోగిపోతుంది. కుక్కర్లో అయితే రైస్ పెట్టేసా. ఈవినింగ్ టైంలో మాకు పెద్దగా రైస్ ఖర్చు అవ్వదండి, ఎందుకంటే ఆ కుక్కర్లో రైస్ మేమిద్దరం తినంగా మా నైనా కూడా సరిపోతుంది. ఇంకా అందుకోసమని దాంట్లోనే పెట్టేశాను. ఇక్కడైతే తాటాకు చేపలు వేయిస్తున్నా, కడిగేసి క్లీన్ చేసి పెట్టుకొని నూనెలో ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పుచారులోకి పచ్చళ్ళు ఏమైనా ఉన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇంకా టీ కూడా తాగలేదు. ఫస్ట్ ఈ పెసల్ని కడిగేసి మిక్సీకి పట్టేస్తాను అనమాట. ఎందుకంటే పిండి అనేది కొంచెం సేపు నానినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే వీటిని నీట్గా కడిగేసుకొని ఇక్కడ మిక్సీకి అయితే వేసేసుకుంటున్నా. ఒక 2 ట్రిప్పులకి అయితే వచ్చేలా ఉన్నాయి. ఇంక 2 ట్రిప్పులు పెసలు వేసేసి పక్కన పెట్టేసామంటే బాగా ఇవి అనేది వేయబోయేసరికి ఒక 2 అవర్స్ టైం ఉంటుంది కదా. పిండి ఆ 2 అవర్స్ సరిపోతుంది టైము పిండి నానటానికి. మెత్తగా అయితే మిక్సీకి పట్టుకోవాలి, కచ్చాపచ్చాగా కాకుండా చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా వెళ్ళి పాలు కూడా తీసుకురావాలండి, ఇంకా పాలు కూడా తీసుకురాలేదు. ఫస్ట్ అయితే ఇంక ఇది వేసేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే పడుతున్నాం. మళ్ళీ కరెంట్ ఉన్నా పోయినా ఇబ్బంది కదా అనేసి ఇంక దీంట్లో ఇప్పుడు సాల్ట్ అది కూడా వేయాలన్నమాట. సైడు అలాగే మజ్జిగ కూడా వేసేసాను మిక్సీకి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కలిపేసి పిండి అనేది ఇదిగో ఈ మాత్రం జారుగా ఉంటే సరిపోతుంది. దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. అంటే మాకు ఇద్దరికే కాబట్టి 2 రోజులు వస్తుందండి ఆ పిండి. మనం ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. ఇంక దీంట్లోకి ఎర్రగడ్డ కారం అయితే చేశాను. ఇంక ఇక్కడ పాలు కూడా తీసుకొచ్చాను. పాలు కూడా గిన్నెలో వేసేసి గ్యాస్ మీద పెట్టేయాలి. ఈలోపు ఏంటంటే కొంచెం పచ్చిపాలని మనము వాష్ చేసుకున్న ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి మాయిశ్చరైజర్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా మనము మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాం కదా, అట్లా కాకుండా ఇదేంటంటే న్యాచురల్గా ఉంటుంది.
మనకి ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడ అప్లై చేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. పచ్చిపాలు తెచ్చుకున్న వెంటనే ఇలా కొన్ని పాలను అయితే చేతిలోకి తీసుకొని ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకున్నామంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. రెగ్యులర్గా ట్రై చేసి చూడండి, ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కొంచెం అడుగును ఉంటాయి కదా, ఒకలాంటి స్ట్రక్చర్ ఉంటుందన్నమాట వాటితో అయితే పూసుకుంటున్నాను. చాలా కొంచెం క్వాంటిటీయే కానీ సరిపోతుంది. ఫేస్లో రిజల్ట్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుందండి పచ్చిపాలతోటి. ఇక్కడ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఈలోపు గ్యాస్ మీద టీ ఒక సైడ్ పెట్టే ఉన్నాను. ఇది మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి షేర్ చేస్తున్నానండి. దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. అది కొంచెం ఫేస్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా బాగా క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇదిగోండి, రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే మనకి ఇంకా రిజల్ట్ బాగుంటుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా టీ వంచేసుకొని టీ కూడా తాగేయాలి. టీ తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవన్నీ నార్మల్గా ఉండేవే కదండి. ఇంకా ఇవాళ అయితే పువ్వులు కూడా చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ వేసి బౌల్ తయారు చేద్దాం అనుకున్నాను. ఇంకా వాటిని కూడా చూడాలి. ఇట్లా అప్పుడప్పుడు మనకంటూ మనం కొంత కేర్ అనేది తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మరీ వచ్చే సమ్మర్కి డ్రై అయిపోతుంది అనమాట స్కిన్ అనేది. ఈ పువ్వులు వచ్చేసి ఎడీనియమ్స్, ఇవి గరుడవర్ధనం పువ్వులు. వీటిలోకి మంచి ఒక ముద్ద ఎడీనియం అయితే పూసిందనమాట. భలే బాగుంది కలరు. ఈ గరుడవర్ధనం పువ్వులు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇట్లాగా హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించి ఇలా చేసా. అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్కి కూడా వచ్చేసారండి. ఇవాళ అయితే పెసరట్లు వేస్తున్నాను కదా, ఇంక పిండి అంతా ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను కదా. చాలా బాగా వచ్చాయి పెసరట్లు అయితే. మామూలుగా వాటి మీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అన్నీ వేసుకుంటారు. మాకేంటంటే ఉల్లిపాయ ఒక్కటే ఇష్టము, ఇంకా అవన్నీ వేస్తే తినరు. ఇంక అందుకోసమని ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను అనమాట. ఇంక టిఫిన్ కూడా వేసేసిన తర్వాత తినేసాము. ఇంకా ఇదిగో అదిగో అనేలోపు చేపలాము వచ్చింది. మాకేంటంటే ఇంటి దగ్గరికే తీసుకొస్తారండి చేపలు, లేదా మేము నెల్లూరు వెళ్ళి వచ్చేటప్పుడు సంగం దగ్గర తెచ్చుకుంటాము. రెగ్యులర్గా ఈవిడ తీసుకొస్తుంటుంది, బాగుంటాయి, పర్లేదు. పొద్దున్నే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందరం అక్కడే తీసుకుంటా ఉన్నాము. ఇంకా ఆవిడే క్లీన్ చేసిస్తుంది, వాటిలో వేస్టేజ్ అంతా తీసేసి ముక్కలు కట్ చేసి ఇస్తుంది. ఇంకా మనము ఉప్పు, నిమ్మకాయ వేసి మళ్ళీ 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటే వండుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇంక ఇవాళ అయితే పచ్చేపల కూర చేసేద్దాంలే అనిపించి కుండలో చేద్దాము, చాలా రోజులు అయిపోయింది అని అయితే అనుకున్నాను. ఇంక ఇక్కడ పెద్ద పెద్ద చేపలేనండి, చిన్నవి కాదు. కాస్ట్ కూడా పర్వాలేదు, మాకు రీజనబుల్గానే ఇస్తారనమాట. ఇంకా చికెన్తో పోలిస్తే చేపలు మంచివే కదా. ఈ సమ్మర్లో ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకుంటే వేడి చేస్తుంది అంటారు. కాకపోతే ఇంకా ఒకరోజు వేసుకున్నామంటే రెండో రోజుకే బాగుంటుంది చేపల కూర అనేది. ఇంక ఇక్కడ కుండలోనే స్టార్ట్ చేసేసాను. ఇంకా చేపలు కడిగితే గిన్నెలు, చేతులు అన్నీ ఎలా స్మెల్ వస్తాయో మన దగ్గర కూడా కొంచెం నీసు వాసన అనిపిస్తుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి కూర అయితే స్టార్ట్ చేసేసాను. శారీ కట్టుకుందాం అనుకుంటే ఈ సమ్మర్లో అస్సలు కావట్లేదండి. నైటీలే కంఫర్ట్గా అనిపిస్తున్నాయి. మా ఇంట్లో కూడా మా వారు తిడుతున్నారు, ఎప్పుడు ఏంటి యూనిఫామ్లాగాని. ఇంకా చీరలు అలవాటు చేసుకోవాలి, ఏదైనా పండగ, శుక్రవారాలు అలా అయితే ఏమనిపించదు. కానీ ఈ సమ్మర్కి ఏంటంటే చాలా విసుగు వస్తుందన్నమాట. ఇంక నేను నైటీయే వేసుకుంటున్నా ఉదయం పూట కూడా. ఇంక అదే తిట్లు పడతా ఉన్నాయి ఇంట్లో అయితే. ఇంక శారీస్ అయితే కట్టుకోవాలి. కాటన్ శారీస్ కూడా నేను ఇంట్లో కట్టుకుంటానండి, నాకు చాలా ఇష్టం కాటన్ శారీస్, బాగుంటాయి కూడా. అంటే బయటికంటే వేరే ఏదైనా కట్టుకున్నా ఇంట్లో ఉన్నప్పుడు కాటన్ శారీస్ ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి. ఇంకా నైటీలు అవి కూడా షాపింగ్ చేయాల్సింది ఉంది. 2 రోజుల్లో నెల్లూరు అయితే వెళ్ళాలి. అంటే ఇంకా పిల్లలకి సెలవులు ఇచ్చేస్తారు కదా, ఎగ్జామ్స్ అయిపోతాయి, పాపను తీసుకురావాలి. ఇంకా అప్పుడే ఒకసారి షాపింగ్ అది చూసుకొని తీసుకొద్దాంలే అని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే చేపల కూరలో కూర ఉడికినంతసేపు ఉప్పు, కారం వేస్తానే ఉంటాను నేను. ఎందుకంటే నేను ఒకేసారి ఎక్కువ వేయను, నాకు భయం అది ఎక్కువైపోయిందంటే తినరు, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందంటే అస్సలు తినరు. కొంచెం కారం ఎక్కువ ఉన్నా ఘాటుగా అనిపిస్తుంది కదా, అందుకోసమని కొంచెం 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 చూసుకుంటూ అప్పుడైతే వేసుకుంటూ ఉంటానన్నమాట. అప్పుడు అది బాగుంటుంది అనిపిస్తుంది.
ఎక్కువ మంది ఏం చెప్తారంటే వండిన తర్వాత కూరలు ఏంటంటే గిన్నెల్లోకి తీసేసుకోవాలి, లేదంటే మట్టి వాసన వస్తాయి అని చెప్తారు. ఇప్పటి వరకు అంటే మనం రెగ్యులర్గానే ఈ కుండల్లో వాడుతున్నాం కాబట్టి పెద్దగా స్మెల్ అయితే ఏమి అనిపించట్లేదు. కొత్త కుండల్లో ఏమైనా చేస్తే అలా వస్తుందేమో. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నా వీటిల్లోనే. ఇంక ఇక్కడ పులుసు కూడా మగ్గిపోయింది కదా, చేప ముక్కలను అయితే వేసేస్తున్నానండి ఎత్తి. ఇంక ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఉప్పు అనేది చెక్ చేస్తాను. తర్వాత మామిడికాయ అవన్నీ కూడా వేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుంది, కాకపోతే నేను ఒకేసారి వేయను అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇంకా రైస్ కూడా ఆల్రెడీ పెట్టేస్తున్నానులేండి. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత పని అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ చేపలు ఏంటంటే మార్నింగే తెస్తారు కాబట్టి కూర పని అనేది పొద్దున్నే అయిపోద్ది మాకు. ఎండబడి చేయాలన్న పనే ఉండదు, ఎందుకంటే ఆవిడే కట్ చేసి ఇస్తారు కదా. ఇంకా వాటిని తెచ్చుకోవడం, క్లీన్ చేసుకోవడం. ఇంకా చేపలు తీసుకుంటున్నామంటేనే ముందే చింతపండు నానబెట్టేస్తాము. మీరు కూడా అంతేనా? మేమైతే అంతేనండి. ఇంక ఇది రెడీ అయిపోయిన తర్వాత దింపేయడమే. ఇంకా దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఈ ఎర్రగడ్డ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి టేస్టు. ఇంక ఇందులో ఇలా అన్నీ వేసేసి పులుసు అయితే మగ్గిచ్చేసుకోవడమే. చాలాసార్లు చేపల పులుసు షేర్ చేశానులేండి మీకు. ఇవి పెద్దవి ఏంటంటే టేస్ట్ బాగుంటాయి, వీటిల్లో ముళ్ళు అది తక్కువ ఉంటుంది అని చెప్పింది ఆమె. నిజానికి కూర కూడా చాలా బాగుందిలేండి, ముళ్ళు అది ఏం లేదు, చేపలు కూడా బాగానే ఉన్నాయి, టేస్ట్ అది కూడా బాగానే అనిపించింది. ఉప్పు అది కూడా కరెక్ట్గానే సరిపోయింది. అందుకే చూసుకొని వేసుకుంటాను అనమాట. ఒకేసారి వేస్తే దెబ్బడిపోతాను. అది ఎక్కువైంది అనుకోండి ఇంకేంలే, చూసి కదా వేసేది అనేది, ఇంకా పడతాయి అన్నమాట తిట్లు. ఎందుకంటే కూరల విషయంలో అదొక్కటే జాగ్రత్త చేసుకుంటాను నేను. ఒకేసారి వేస్తే ఎక్కువైపోయిందంటే కష్టం కదా. చూసుకొని అయితే వేసుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే మగ్గిచ్చేసుకుందాము. ఇంక ఈలోపు ఇంకా ఉంటాయి కదా చిన్న చిన్న పనులు, ఇంకా అవన్నీ చేసుకోవాలి. ఎండలకి మొహాలు చూసారా ఎలా తయారయ్యాయో, బాగా హీట్ అనిపిస్తుంది మరి. ఇంక ఈలోపు అది కూడా ఉడుకుతూ ఉంటుంది. చూసారా ఉడుకు పట్టేసింది అప్పుడే. ఇంకా దీన్ని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అది చూసుకొని ఇంకేమైనా తగ్గితే మళ్ళీ వేస్తానన్నమాట. ఇంకా దగ్గరగా పడే పులుసు ఉడికే కొద్దీ ఇంకా గెంటి పెట్టాం కదా, దాన్ని అట్లా జాగ్రత్తగా తిప్పుతామన్నమాట. ఇంక మామిడికాయ అయితే ఇప్పుడే వేయంలేండి, ఇంకా పులుసు చిక్కబడాలి, అప్పుడైతే మామిడికాయ వేస్తాను. రైస్లోకే ఎక్కువ ఇష్టపడతామండి, సంగటి తక్కువే కానీ రైసే చేసేస్తా ఎక్కువ. సాయంత్రం పూట చపాతీలోకి కూడా మాకు అలవాటేనమాట ఇది. చేపల కూరలో ఇంకా చపాతీలు ప్రతి ఒక్క కూర తినడం ఇంకా అలవాటు అయిపోయింది అలాగా. ఇంకా దాన్ని ఏమీ మార్చుకోలేము, ఎందుకంటే ఇష్టపడతాము. ఇంకా చపాతీలో ఏ కూర అయినా తినేస్తాము. ఇన్ని వేసినా కూడా దీంట్లో ఉప్పు తగ్గింది, మళ్ళీ ఇంకొంచెం అయితే సాల్ట్ వేస్తాను. ఇదిగోండి అలా చల్లేసి మూత పెట్టేసానంటే రెడీ అయిపోద్ది. నచ్చిందండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా కూడా కొంచెం కారం తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం కారం వేస్తున్నా. ఇదిగోండి ఇంక ఇది కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేపల కూరలు దవరలో కన్నా కుండల్లో ఏంటంటే ఒక 10 నిమిషాల ముందే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక 10 నిమిషాల వరకు కూడా అది ఉడుకుతూనే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తాము. మామిడికాయ ముక్కలు కూడా వేసేసి మూత పెట్టేసి ఆపేసినా సరిపోద్ది. కుండలో వండినప్పుడు ముక్క అనేది మెత్తబడిపోకుండా ఉంటుందంట. ఏమైనా మామిడికాయ వేస్తే ఆ టేస్టే వేరండి. పులుసు పెద్దగా నేనేమంత ఇష్టంగా తినను, కానీ మామిడికాయ ముక్కలు నేనే తినేది, మా వారు తినరు, అందుకోసం అనేది నా వరకే వేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయిన తర్వాత పిండి కూడా ఈరోజు ఏంటంటే నేను కొంచెం మధ్యాహ్నం కాడే కలిపి పెట్టేశాను అనమాట, కొంచెం పని ఉండింది, అందుకోసమని భోజనాలు అయిపోయిన వెంటనే పిండి కలిపేసి పక్కన పెట్టేశా. ఇంకా బాగా నానుండింది అనమాట పిండి అయితే, పెనం మీద అలా వేస్తానే పొంగి పూరిల్లాగా వచ్చేసాయి, చాలా బాగుండింది. ఇంక ఇవాళకైతే ఇదేనండి వీడియో. ఇంక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపు మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. ఉంటానండి. బాయ్ అండి.